హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నామండి. మనము ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఒక బౌల్లో వేస్తున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. కొంచెం పావుగా ఎక్స్ట్రా తీసుకున్నానండి, పావు కప్పు దాకా. ఎందుకంటే మసాలా వడ అంటే దాంట్లో పప్పు మనము మిక్సీలో వేసుకున్న తర్వాత బరకగా వేసుకుంటాం కదండి. తర్వాత మనము పప్పులు మీద కొన్ని వేయాలి నానబెట్టినవి. సో అందుకని కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను నేను. సో ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకుందామండి. ఫస్ట్ మంచినీటితో ఓసారి శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళు నింపి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ నింపేసానండి. సో వాటర్ ఎంత అంటే పప్పు నాని కొంచెం పైకి వచ్చేంత వరకు అయితే చాలు, ఎందుకంటే అవి ఉబ్బుతాయి కాబట్టి. సో ఇలా మూత పెట్టేసుకుందామండి. మనము మూత పెట్టేసుకొని వీటిని 3 నుంచి 4 గంటల పాటు కంపల్సరీగా నానబెట్టాలండి. అలా అయితేనే మన మసాలా వడలు చాలా బాగా వస్తాయి. సో ఇది పక్కకు పెట్టేసుకుంటున్నానండి. మీకు ఏదైనా పని ఉంటే అంతలోపు చేసేసుకోండి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదండి, 4 o'clock 5 o'clock అలా. అప్పుడు మీరు నానబెట్టుకున్నా సరే అండి, సరిపోతుంది. సో నేనైతే అలానే నానబెట్టుకుంటున్నాను. 5 o'clock అలారం పెట్టుకున్నాను కాబట్టి నేను ఇలా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని పప్పుని పెట్టేసి మూత పెట్టి నా వర్క్ ఏదో నేను చేసుకుంటానండి. త్వరగా అవుతుంది. ఇలా పని అయితే త్వరగా లేస్తే త్వరగా చేసుకోవచ్చు మన వంట కూడా. ఓకేనండి, తర్వాత నేను ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు మనము మసాలా వడకి పప్పు నానబెట్టుకున్నాం కదండి, 4 hours అని చెప్పాను కదా. సో నాకు మార్నింగ్ చేయడం కుదరలేదు. సో నేను ఈవినింగ్ చేస్తున్నాను. అలా అయినా సరే పప్పు ఇలానే కొంచెం ఫ్రీజర్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎండాకాలం అయితే కొంచెం వాటర్ మీద బబుల్స్ వచ్చేస్తాయి. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది తీసి కూడా ఆల్రెడీ ఒక 3-4 hours అవుతుంది. వాటర్ అంతా డ్రై అయిపోయిందండి. వాటర్ లైట్గా మాయిశ్చర్ ఉంది, ఎందుకంటే ఇక్కడ వాన పడుతుంది కాబట్టి మాయిశ్చర్ ఉంది కొంచెం లైట్గా. సో ఇప్పుడు మనము ఇవి డ్రై అయినాయి. ఒక 3 tablespoons దాకా పక్కకు పెట్టుకుందామండి పప్పులు. ఇవి ఎందుకంటే మనం మసాలా వడలో పప్పులు కంపల్సరీ ఉండాలి. మనము ఇది కొంచెం మిక్సీకి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మసాలా వడకి కొంచెం పప్పు ఇలా తింటుంటేనే పంటికి తగులుతుంటే టేస్టీగా ఉంటుంది. అందుకని నేను చూసారు కదండి, ఒక 3 tablespoons దాకా ఉన్నాయి పప్పులు అలా తీసి పెట్టుకున్నాను. అందుకే నేను నానబెట్టేటప్పుడే చెప్పానండి, నేను ఆల్రెడీ 1 cup ప్లస్ ఒక 2-3 tablespoons దాకా నానబెట్టుకుంటున్నాను అనేసి చెప్పాను కదా. ఒక పావు కప్పు అందులో నానబెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా. అందుకే తీసి పక్కకు పెట్టుకోవడానికని నానబెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు ఇవి డ్రై అయిపోయాయండి, మొత్తం వాటర్లోకి తీసేసాము. చూస్తున్నారు కదా, లైట్గా మాయిశ్చర్ ఉంది వర్షం వలన. సో మనం ఇవి బ్లెండర్లో వేసుకుందామండి. కొద్దిగా తీసుకొని ఇలా వేసుకొని కచ్చా పక్కాగా పేస్ట్ చేసుకోవాలండి. మొత్తం వడలాగా మనం చిల్లుగారే వడలాగా చేసుకోవద్దు, కచ్చా పక్కగానే ఉండాలి. మీరు ఇలాంటి స్ట్రెయినర్స్ లేకపోతే మీ దగ్గర స్టీల్ స్ట్రెయినర్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఇది కూడా లేదు, స్టీల్ స్ట్రెయినర్ లేదు అన్నప్పుడు మన పిండి జల్లడం ఉంటుంది కదండి, దాంట్లో అయినా సరే పప్పులు వేసేసి ఇలా మొత్తం వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా, కొంచెం పప్పులు డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా నా దగ్గర చిన్న జార్ ఉంది, సో నేను చిన్న జారుతో కొద్దిగా వేసుకుంటున్నాను, బరకగా పేస్ట్ చేసుకొని. సో ఇలా పేస్ట్ చేసుకున్నామండి బరకగా.
కొద్దిగా కొంచెం స్మూత్గా పేస్ట్ అయింది. ఎందుకంటే లాస్ట్కి మళ్ళీ నేను 2 కలిపి వేసాను కాబట్టి కొద్దిగా బరక పప్పులు అయితే కనపడుతున్నాయి, కానీ కొంచెం మెత్తగా ఉంది. సో ఇప్పుడు మనము ఇది మాత్రం వాటర్ యాడ్ చేయకుండా మనము వేసుకోవాలి. వాటర్ అవసరం లేదండి, దీంట్లో ఉన్న మాయిశ్చరే మనకి సరిపోతుంది. పప్పులు పెట్టాం కాబట్టి ఆ మాయిశ్చరే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. దేంట్లో అయితే పప్పులు ఉన్నాయో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. సో ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ అండి, ఒకటి పెద్దది తీసుకున్నాను, సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఆనియన్స్ అండి చాలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 వరకు తీసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ. కరివేపాకు అయితే ఒక రెబ్బ తీసుకున్నానండి, ఇలా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది హాఫ్ కట్ట తీసుకున్నాను, ఇవి 2 రెబ్బలు తీసుకున్నానండి. సో ఇవన్నీ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ వేసేసుకుందాము. ఇలా వేసేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుందాం మనం. సాల్ట్ వేసుకొని ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని లోపు వేసుకోండి. సో ఇప్పుడు మనం అదంతా మిక్స్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యేలోపు. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు బరకగా ఎక్కువగా అయ్యింది అంటే అప్పుడు కొంచెం వాటర్ కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మీ హ్యాండ్స్ ఇలా డిప్ చేసి ఇలా కలుపుకుంటే వాటర్ సరిపోతుందండి. ఎందుకంటే మెత్తగా ఉంది కాబట్టి పప్పు బరకగా ఉన్నా సరే వాటర్ ఎక్కువ అయిపోతుంది. దీంట్లో ఉన్న మాయిశ్చర్, ఆయిల్, ఇప్పుడు మనము కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, దాని తేమనే సరిపోతుందండి మసాలా వడకి. సో ఈ టైంలో ఇప్పుడు మీకు సరిపడా ఉప్పు సరిపోయిందా, కారం అవన్నీ చూసుకొని మసాలా వడ వేసుకోండి. ఇంకా ఇప్పుడు మన ఆయిల్ వేడయిందండి. సో ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా గారెల్లా ఒత్తుకోండి. మనము వడ చేసుకుంటాం కదండి, దాంట్లో చిల్లు గారె పెడతాము. మధ్యలో చిల్లు గారె పెట్టకుండా ఇలానే వేసేసి మెల్లగా నెమ్మదిగా ఆయిల్లో వేసేయండి. ఇలానే అన్నీ వేసుకుందామండి. ఇలా గారెలు వేసిన తర్వాత ఇలా మెల్లగా మసాలా వడ వేసిన తర్వాత ఇలా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఉండండి. 2 వైపులా మంచిగా కాల్చుకోండి. గారెలు లాగా ఉన్నాయి, సరిగ్గా ఉడకలేదు అని ఫస్ట్ టైం ఒకసారి చూసుకున్న తర్వాత ఉడకలేదు అన్నప్పుడు కొంచెం గారెల్ని సన్నగా ఒత్తుకొని వేసుకోవాలి దీంట్లో. అంతేనండి, రెడీ అయిపోయింది మన మసాలా వడ. చిల్లీ సాస్తో కానీ, చిల్లీ టమాటో సాస్తో కానీ, లేకపోతే సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ చేసి చూస్తామండి. చాలా టేస్టీగా ఉందండి. సాస్తో అయితే నేను టమాటో కెచప్ తీసుకున్నాను, చిల్లీ సాస్ కూడా ఉంది. చిల్లీ సాస్తో అయినా సరే తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీ కావాలంటే చిల్లీ టమాటో సాస్ తీసుకోండి. మీకు కనుక మా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.